జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కాంట్రాక్టుల రాధాకృష్ణ ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఆ శాఖ అధికారుల ప్రమేయం ఉందని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆరోపించింది. బయలుదేరియ విభాగంలో యూడీసీగా విధులు నిర్వర్తిస్తున్న రాధాకృష్ణ ఆ విభాగానికి సంబంధించి నిధులు జమా ఖర్చుల నేపథ్యంలో మెడికల్ అధికారిని డాక్టర్ హర్షితకు మధ్య భేదాభిప్రాయాల కారణంగా వివాదం నడుస్తోందని, దానిపై రాధాకృష్ణ మెడికల్ బిల్లు సక్రమంగా లేదని వాదించడం జరుగుతుందని, సుమారు 9 లక్షలకు సంబంధించి పెండింగ్ క్లియర్ చేయాలని రాధాకృష్ణ డాక్టర్ హరితపై ఒత్తిడి తీసుకురావడంతో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరిత పథకం ప్రకారం రాధాకృష్ణను ఎలాగైనా ఇబ్బందులు గురిచేసి 9 లక్షల వ్యవహారాన్ని దృష్టి మళ్లించే ప్రయత్నంలో అతచాలు, కట్టుకథలు, ఆధారాలైన అభియోగాలు మోపి రాధాకృష్ణ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఆరోపణలు మోపి ఆయన ఆత్మహత్య చేసుకునేలా వ్యవహరించిన డాక్టర్ హర్షిత పైన, ఆమెకు సహకరించిన వ్యక్తులపైన చర్యలు తీసుకుని రాధాకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అదేండి, ఈ ఫైలేరియన్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఇది మనకి సపరేట్గా ఉంటుంది. దీంట్లో ఒక మెడికల్ ఆఫీసరు, అలానే యూడీసీ రాధాకృష్ణ పనిచేస్తూ ఉన్నారు. కె రాధాకృష్ణ పనిచేస్తూ ఉన్నారు. సో మెడికల్ ఆఫీసర్కి రాధాకృష్ణ గారికి సమ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే 2వ తారీఖున ఆవిడ కంప్లైంట్ లాడ్జ్ చేసింది. నా చెయ్యి పట్టుకున్నారు కాబట్టి ఈయన నాతో మిస్బిహేవ్ చేశారు, అందువల్ల నేను ఈ యూడీసీని ఉంచుకోలేను, ఇక్కడ పనిచేయడానికి, నా దగ్గర పనిచేయడానికి కుదరదు, నేను సరెండర్ చేస్తున్నాను ఈ యూడీసీని అని చెప్పేసి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ మరి సరెండర్ చేయడం అనేది సీనియర్ అసిస్టెంట్స్ అనేది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రాజమండ్రి గారి కంట్రోల్లో ఉంటారు సీనియర్ అసిస్టెంట్. సో సీనియర్ అసిస్టెంట్ని మార్చాలి అంటే ఆర్డీ మేడం గారే మార్చగలరు. సో అందుకని ఆ అప్లికేషన్ని ఆర్డీ మేడంకి వెంటనే 2వ తారీఖు ఇవ్వడం జరిగింది. 3వ తారీఖు రాజమండ్రి మేడం గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆర్డీ మేడం గారు మరి వెంటనే స్పందించి ఎంక్వైరీ చేయడం జరిగింది. 12వ తారీఖు ఎంక్వైరీ చేయడం జరిగింది. 16వ తారీఖు ఇక్కడ ఉన్న డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఎంక్వైరీ కండక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. నాకు ప్లస్ అలానే మేడం గారికి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాని మీద ఇంకా ఎటువంటి యాక్షన్ ఏం తీసుకోలేదు. నిజాలు కూడా ఏమీ నిర్ధారించలేదు. దాంట్లో వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. పనిచేసే అట్మాస్ఫియర్ అనేది ప్రశాంతంగా ఉంచాలి, చక్కగా ఉండాలి, వర్క్ అనేది జరగాలి అనేది మన ఎంక్వైరీ ఆఫీసర్ రికమెండ్ చేశారు. అదండి జరిగింది సార్. ఇప్పుడు ఆ తర్వాత కృష్ణ గారు నాకు తెలిసింది ఏంటంటే నిన్నటి నుంచి కనబడట్లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని తెలిసింది. సో అది ఇప్పుడే మీకు సమాచారం కూడా అంటే అది మరి అఫిషియల్ కాదు కదా, ఇంకా మరి పోలీసుల నుంచి నాకు వస్తే దాని ప్రకారం. సార్ ఇప్పుడు 1 గంటకి జరిగినట్టు ఇన్సిడెంట్ మెడికల్ ఆఫీసర్ గారు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ టైంలో వాళ్ళిద్దరే ఉన్నారటండి ఆ రూమ్లో. అయితే మాకు ఇప్పుడు వేరే వినిపిస్తున్నది ఏంటంటే ఆవిడ హైర్ అథారిటీస్. సో నేను యాక్చువల్గా డిప్యూటీ డిఎంహెచ్ఓ పెద్దాపురం డివిజన్. సో లేడీ డాక్టర్గా, ఒక లేడీ ఆఫీసర్గా నాకు ఎంక్వైరీకి వేయడం జరిగింది. ఓన్లీ లేడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ అని నాకు వేయడం జరిగింది. సో నేను వాళ్ళకి 16వ తారీఖు ఎంక్వైరీకి డేట్ ఇచ్చానండి. ఇచ్చి ఇద్దరికి 2 వేరే టైం స్లాట్స్ ఇచ్చాను. 2 గంటలకు ఒకరికి, 4 గంటలకు ఒకరికండి. ఈయనకి శ్రీ రాధాకృష్ణ గారికి 4 గంటలకు ఇచ్చాము. వచ్చారు, కరెక్ట్ టైంకే వచ్చారండి. వచ్చి ఆయనకి ఇక్కడ చేస్తున్నానని చెప్పారు. ఇది వరకు కూడా చాలా 30 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ చేశాను, నాకు చిన్న వయసులో ఉద్యోగం వచ్చిందండి అని అన్నారు. వెరీ గుడ్ అన్నానండి. నెక్స్ట్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో మీరు చెప్పండి నాకు అని చెప్తే, పొరపాటున చేయి తగిలిందండి అన్నారు. సరేనండి, ఏదైనా స్టేట్మెంట్ రూపంగా రాయాలండి. స్టేట్మెంట్ అది మా హైయర్ అథారిటీ రీజనల్ డైరెక్టర్ గారు వేశారు కాబట్టి నాకు సార్ గారి ద్వారా నేను రీజనల్ డైరెక్టర్ మేడం గారికి పంపుతాను, నాకు రాయమన్నారు. అక్కడేనండి ఆ సోఫాలో వెనకాల కూర్చొని రాశారండి. నెమ్మదిగా, కొంచెం స్పీడ్గా రాయడానికి తెలుగులో ఇదిగా ఉందండి. ఇప్పుడు అంతా సిస్టమ్ వర్క్ కదండి, కొంచెం నెమ్మదిగా రాశాను. ఏం పర్లేదండి, మీరు టైం తీసుకొని రాయండి అన్నాను. నిదానంగా వెనకాల కూర్చొని రాశారండి. అక్కడ సోఫాలో కూర్చొని రాశారు, నేను అక్కడ కూర్చున్నానండి. రాసేసి ఇచ్చారండి. అప్పుడు నేను ఆ కాపీస్ తీసుకొని ఆ స్టేట్మెంట్స్ అలానే రీజనల్ డైరెక్టర్ మేడం గారికి నేను సబ్మిట్ చేయడం జరిగిందండి. అందులో నేను రిపోర్ట్లో మట్టుకు నేను ఏమి ఇచ్చానంటే, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ పనిచేసే చోట శాంతి సమాధానాలతో ఉండాలి. పీస్ఫుల్ అట్మాస్ఫియర్, దానికి ఏమి చర్యలు తీసుకోగలుగుతారో పీస్ఫుల్ అట్మాస్ఫియర్కి, అట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వర్క్ అట్మాస్ఫియర్ దగ్గర పని జరుగుతుంది.
ఆ రకంగా మీరు క్రియేట్ చేయాలండి, అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఇద్దరు స్టేట్మెంట్లు కూడా నేను మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుందని ఎన్క్లోజ్ చేసి ఆ కాపీస్ ఇందాక మేడం గారు వచ్చారు కదండి, రీజనల్ డైరెక్టర్ మేడం గారు, ఆ మేడం గారికి నేను అది ఇవ్వడం జరిగింది, ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అట్మాస్ఫియర్ పీస్ఫుల్గా ఉండాలి. ఆయన అవినీతి జరిగిందని ఏమైనా ఆరోపణలు చేశారా మేడం గారు? ఏంటంటే అవినీతి గురించి నాకేం చెప్పలేదు, అవినీతి గురించి ఏం చెప్పలేదు. వచ్చామండి, పొరపాటున తగిలిందండి, సారీ చెప్పానండి అన్నారండి. తర్వాత ఈ బిల్డింగ్ ఓల్డ్గా అయిందండి, దానికి షిఫ్టింగ్ చేయాలి అని ఆఫీస్లో వాళ్ళు అన్నారండి. ఆ ఆఫీస్లో షిఫ్టింగ్ చేయాలి అంటున్నారండి, ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి వర్షాలు వస్తున్నాయి కాబట్టి అన్నారు. అదే నేను మేడం గారు కూడా చెప్పడం జరిగిందండి, అంటే డాక్టర్ గారు సాయి రోహిత మేడం గారు కానీ అన్నీ కూడా రాయండి అన్నానండి. మేడం గారు ఏమన్నారండి? సాయి రోహిత మేడం, డాక్టర్ సాయి రోహిత మేడం అదేనండి, ఈ బిల్డింగ్ క్లోజింగ్ ఇచ్చి డిఎంహెచ్ఓ గారితో మాట్లాడతానండి, సార్ గారితో మాట్లాడతాను అన్నారు. ఎందుకంటే నేను ఈ డివిజన్ కాదండి, నేను